అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. నిన్ను ఏడిపించే వాళ్ళ ముందే ఎదిగేలా చేస్తుంది, నిందించే వాళ్ళ ముందే నిలబడేలా చేస్తుంది. ఎంతటి కష్టాన్ని అయినా భరించు, కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తైనా చూడకు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే సంతోషానికి ప్రధాన మార్గం. కోట్ల రూపాయలు సంపాదిస్తే నువ్వు ధనవంతుడివి కావచ్చు, కానీ మన అనుకున్న వాళ్లను కూడగట్టుకున్నవాడే బలవంతుడవుతాడు. మొదటి కన్నీటి బొట్టు చెంపలపై జారగానే నవ్వడం మొదలుపెట్టాను. నా ప్రయత్నమంతా మరో కన్నీటి బొట్టు రాలకూడదనే. సందర్భాన్ని బట్టి కొందరు మారిపోతుంటారు అనుకుంటాం, కానీ అదే వాళ్ళ నిజస్వరూపం అని తెలుసుకోలేం. బంధాలు బలంగా ఉండాలంటే ఒకప్పుడు ఇద్దరూ బ్యాలెన్స్గా ఉంటే సరిపోయేది, కానీ ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే నిలబడే పరిస్థితి నెలకొంది. జీవితంలో మనసు ఈ ఇద్దరినీ ఎప్పటికీ మరిచిపోదు. ఒకరు సాయం చేసిన వారైతే మరొకరు గాయం చేసినవారు. మాట జారితే మనసు క్షమించవచ్చు, కానీ నమ్మకం కోల్పోతే నీడ కూడా శత్రువై బాధిస్తుంది. ఏ బంధంలోనైనా పరిధి దాటి ఎవరికీ దగ్గరవ్వకూడదు. ఎందుకంటే దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేం. మోసం చేస్తున్నారని బాధపడకు, లోపల కుమిలిపోకు. స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది, కానీ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఫ్యాన్ ఆగదు. కష్టాలు కూడా అంతే. రావడం త్వరగా వస్తాయి, వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఎక్కడ నిన్ను అవమానపరిచారో అక్కడే నీకు న్యాయం జరిగేలా చేస్తాడు ఆ పరమశివుడు. ఓర్పుతో ఉండు. అహంకారంతో మూసుకుపోయిన కళ్ళు తెరిపిస్తాడు. నీకంతా మంచే జరుగుతుంది. ఎవరి తలరాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఈరోజు ఒకరి పరిస్థితిని చూసి వాళ్లను హేళన చేయకు, ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో నీకు తెలియదు. మంచి చెడులను సమానంగా స్వీకరించాలి, ఎందుకంటే పుష్పం వికసించాలంటే ఎండ వాన రెండూ కావాలి. మన పనిలో ఇతరుల చొరవ తగ్గినప్పుడే మన పని మనం చేసుకోగలం. ప్రతి సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వం వైపు చూసే అలవాటులో మార్పు రావాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి ప్రజాస్వామ్య దృక్పథం దిశగా బాటలు పడాలి. మనిషిని ఆకలి నడిపించినంత కాలం ఏ రోగం ఉండదు. ఎప్పుడైతే ఆశ నడిపించడం మొదలవుతుందో అప్పుడే రోగాలు మొదలవుతాయి. ప్రతి సమస్యకి 3 పరిష్కారాలు ఉంటాయి: మార్చుకోవడం, భరించడం, వదిలేయడం. వీటిలో ఏది ఎంచుకుంటావనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.